ఛానల్ ఐషా జ్యువెలరీస్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ మస్తున్నాయి. కలెక్షన్స్ అన్నీ అదిరిపోతున్నాయి. అసలు తగతగలాడిపోతున్నాయి. కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నారు కదా, ఎంత బాగున్నాయి కదా. ఇయర్ రింగ్స్ ఇంకా చాలా బాగున్నాయండి. కలెక్షన్స్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. మీకు ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో కూడా బ్లర్గా కనిపిస్తుంది అంటే సెట్టింగ్ అనేది మార్చుకోవాలండి. మీరు రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ అనేది ఉంటుందండి. అంటే క్వాలిటీ అంటే డేటా సేవర్ అనేది అట్లా ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత జ్యువెలరీ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మీకు తప్పకుండా ఈ సెట్టింగ్ కూడా మార్చుకోండి, ఓకేనా. ఈ సెట్టింగ్ కూడా మార్చుకున్న తర్వాత మీకు జ్యువెలరీ అనేది చాలా బాగా కనిపిస్తుందండి, ఓకేనా. నేను ఇంకా ప్రాసెస్ చెప్తానండి. మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద నెంబర్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి ప్రైసెస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీరు వచ్చి నాకు అవైలబుల్లా కాదా అనేసి అడగండి. తర్వాత నేను చెక్ చేసుకొని మీకు అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను పెడతానండి మీకు, ఓకేనా. అవన్నీ ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు పేమెంట్ అనేది చేస్తారు కదా, స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి ఆర్డర్ రావడానికి. ఈ 10 days లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా. కొంతమంది చెప్తున్నారండి ఆర్డర్ అనేది రాకపోతే, కొంతమంది చెప్పట్లేదు. నాకు చెప్పండి, నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా. మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎందుకు అన్బాక్సింగ్ వీడియో ఉండాలి అంటున్నామంటే, డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ, రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటామండి. అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలి అంటున్నాం. ఎలా తీయాలో కూడా నేను చెప్తానండి మీకు. బాక్స్ మీద మీకు అడ్రస్ అనేది ఉంటుందండి. అడ్రస్ చూపించి తర్వాత 4 sides చూపించి తర్వాత జ్యువెలరీ అనేది ఓపెన్ చేయాలండి, ఓకేనా. మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇన్ కేస్ డ్యామేజెస్ ఏమన్నా కనిపించింది అని అంటే ఫస్ట్ మీరు కెమెరా కొంచెం దగ్గర పెట్టి చూపించండి, ఎక్కడ పోయింది అనేసి చూపించండి, ఓకేనా. చూపించిన తర్వాత మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో మళ్ళీ మేము దాన్నే మీకు పంపిస్తాము, ఓకేనా. తప్పకుండా మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది తీయాలండి. కొంతమంది ఎలా అంటే అలా తీసేస్తున్నారండి, అలా తీయకూడదు, ఓకేనా. మంచిగా తీయాలి. దాన్ని చూసే కదా మీకు మళ్ళీ జ్యువెలరీ పంపిస్తాము. అందుకనేసి మంచిగా తీయాలండి. మీరు మీ ఫ్యామిలీలోనే ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ చేతన వీడియో తీపిచ్చి మీరన్నా అన్బాక్సింగ్ వీడియో అనేది తీయండి, ఓకేనా. జ్యువెలరీ అనేది ఒకరు ఓపెన్ చేయండి, అన్బాక్సింగ్ వీడియో అనేది ఒకరు చేస్తే చాలా బాగా వస్తుందండి. మంచి లైట్ ఉన్న దగ్గర వీడియో తీయండి, ఓకేనా. కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో ఉండాలండి. ఇన్ కేస్ డ్యామేజెస్ వస్తే తప్పకుండా తీసుకుంటామండి. మీరు వీడియో తీస్తే, ఒకవేళ వీడియో తీయకపోతే మళ్ళీ మేము రిటర్న్ తీసుకోము, ఓకేనా. తప్పకుండా అన్బాక్సింగ్ వీడియో అనేది ఉండాలి, ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి కలెక్షన్స్ మీకోసం తీసుకొని వస్తున్నాను, ఓకేనా. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా, మీకు బాగా నచ్చాయని నాకు తెలుసు. ఇంకా నేను మంచి కలెక్షన్స్ తీసుకొని వస్తానండి, ఓకేనా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా. నేను కొంతమంది మనకి ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేస్తున్నారండి. అది ఫీడ్బ్యాక్ అండి. మన కస్టమర్స్ అనేది ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేస్తున్నారు. నేను అన్ని పోస్ట్ చేయలేకున్నానండి. వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తున్నారు. మీరు కూడా నాకు మెసేజ్ చేస్తే మీరు కూడా చూడొచ్చండి. శారీస్ కూడా పోస్ట్ చేస్తున్నానని మీరు నాకు మెసేజ్ చేయండి, మీరు చూడొచ్చు, ఓకేనా. బాయ్ అండి.